ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత సేకరించి పంపిన పొట్టి శ్రీరాములు గారి జీవిత విశేషాల కథను ఇప్పుడు మనం విందాం. పొట్టి శ్రీరాములు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నం. ఈయన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి. ఇందులో ప్రత్యేకత ఏముంది? అప్పట్లో ఏం జరిగితే మనకేంటి? ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర విభజన జరిగింది, మరో రాష్ట్రం వచ్చింది అని తేలికగా తీసుకోకండి. ఇది ఒక స్వార్థం లేని మనిషిని స్వార్థమే కమ్మేసి మింగేసిన కథ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మాగాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. అసలు ఆయన ఎందుకు, ఎలాంటి పరిస్థితిలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు అన్నదానికి వివరణ ఉంది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏముందండి, ఒక మనిషి ప్రతిరోజూ పాకులాడేది గుర్తింపు కోసమే కదా. ఎంతో కాలం తెలుగువారిని మద్రాసీయులని పిలిచేవారు. తెలుగు భాష ఖ్యాతిని పెంచిన కవులు, నేతలు ఎంతోమంది ఉన్నా తెలుగుదనానికి, తెలుగువారికి గుర్తింపు లేకుండా పోయింది. 1901 నుంచే కొన్ని చోట్ల తెలుగుకి, తెలుగువారికి గుర్తింపు లేదనే నిరసనలు మొదలయ్యాయి. మరి 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అని ఒక్కడి గురించే ఎందుకు చెప్పుకోవాలి? ఈ వివరాలు తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. శ్రీరాములు లాంటివారు ఒక 10 మంది ఉంటే చాలు, సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేస్తుంది అని స్వయంగా మహాత్మాగాంధీ గారు మెచ్చుకున్నారు. సరే, పొట్టి శ్రీరాములు గారెవరు? ఆయన తెలుగువాడైతే గాంధీగారితో పరిచయం ఎలా ఏర్పడింది? ఈ నిరసనల జోలికి ఎందుకు వెళ్లారు?
వెళ్ళినప్పుడెందుకు ఎవ్వరూ పట్టించుకోలేదు? ఈయన ఒక్కరినే బలి తీసుకున్న పరిస్థితులేమిటి? ఆయన అమరులయ్యి సాధించిందేమిటి అనే విశేషాలు తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాస్ జార్జ్ టౌన్ అన్నాపిళ్ళే వీధిలోని 165వ నంబర్ ఇంటిలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన తెలుగువాడు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె అనే గ్రామం. అప్పట్లో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఉండేది. 20 ఏళ్ల వరకు శ్రీరాములు గారి చదువు మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వేలో చేరి ఒక 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు. అప్పట్లో ఆయన జీతం నెలకు 250 రూపాయలు. ఆయనకి 28 వచ్చినప్పుడు ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు వెంటనే చోటు చేసుకున్నాయి. 1928లో వారికి పుట్టిన బిడ్డ అనుకోకుండా చనిపోవటం, తరువాత వెంటనే భార్య కూడా మరణించడంతో ఆయన కృంగిపోయారు. శ్రీరాములు గారికి జీవిత సుఖాలపై విరక్తి వచ్చేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టాడు. వెంటనే తల్లి కూడా మరణించింది. ఇక ఇంట్లో ఉండలేక గాంధీజీని అనుసరించి సబర్మతి ఆశ్రమంలో చేరాడు. అప్పటికి స్వతంత్ర ఉద్యమాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. నేను అసలు ఎవరికోసం బ్రతకాలి అనుకున్నప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రతుకు, కనీసం నీ వల్ల నీ తరువాతి తరాలు స్వేచ్ఛగా జీవిస్తారు అన్న స్వతంత్ర సమరయోధుల మాటలు ఆయన్ని స్వాతంత్రోద్యమంలోకి పిలిచినట్లు అనిపించింది. అసలే గాంధీగారి అనుచరుడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్లీ 1941, 1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దేశం కోసం హాయిగా అనుభవించి వచ్చాడు. అలాంటి సమయాల్లోనే ఆయనకి గాంధీగారితో మంచి మైత్రి ఏర్పడింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాక కృష్ణా జిల్లా కొమరవోలులో ఎర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943, 1944లో నెల్లూరు జిల్లాలో చరకా వ్యాప్తికి కృషి చేశాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. ఆయన స్వతహాగా మొండిపట్టు ఉన్న వ్యక్తి. ఒకసారి 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం లేదని తెలుసుకొని ఈ భేదభావాలు ఏమిటని ప్రశ్నిస్తూ నిరాహార దీక్ష చేసి సాధించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అలా ఆయన చుట్టూ ఉన్న జనాల కోసం తనని తాను అంకితం చేసుకోవడం మొదలుపెట్టాడు. మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపచేశాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. ఇలా అనుకున్నది సాధించే వరకు నిరసన వ్యక్తపరిచిన నిస్వార్థ మనిషి శ్రీరాములు. గాంధీజీకి శ్రీరాములు గారంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు ఆయన మొండితనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. అప్పుడే శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వాతంత్ర్యం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1985లో ప్రచురించిన ఆంధ్ర ఉద్యమం కమిటీ ఫర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రా మూవ్మెంట్ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చారిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలు మూర్తిభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని, అహింసను ఆరాధించే ప్రేమమూర్తి.
దరిద్రనారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలను, కులపతి అయిన గాంధీ ఆదరణను చూరగొన్నాడు అని ఉంది. అది ఆయన మనస్తత్వం. సరే, మళ్ళీ 1946కి వెళదాం. ఆయన మొండితనం ఎలా ఉండేదంటే 1946 నవంబర్ 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాస్ ప్రావిన్స్లోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు, సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంచామన్నారు. ఆ నాయకుల్లో ఒకరు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కనుక శ్రీరాములు చేస్తున్న హరిజనుల దీక్షను మానుకోవాలని వారు సూచించినా ఆయన వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మాగాంధీ టంగుటూరి ప్రకాశంకు లేఖ రాస్తూ, అమ్మయ్యా, శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకున్నాక నాకు అతను టెలిగ్రాం పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా కాస్త తిక్క మనిషి అని రాశాడు. ఇలా చుట్టుపక్కల వారి కోసం నిరసనలు చేస్తున్న మొండివాడి జీవితం ఇలా సాగిపోతుంటే, మరోవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనం కలలు కన్న స్వాతంత్ర్యం వచ్చిందని అందరూ సంబరపడిపోయారు. కాని ఆ సంబరం 3 నాళ్ల ముచ్చటే అయింది. ఎందరో నాయకులు కలలు కన్న స్వేచ్ఛారాజ్యం రామరాజ్యంగా కాకుండా రావణకాష్టం అవుతోంది. దేశంలో రాజకీయ వ్యవస్థ వేడెక్కింది. శ్రీరాములు సంబరపడలేదు, కృంగిపోలేదు. ఆయనకి చేతనైనది చేస్తూనే ఉన్నాడు. జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశాడు. దీనికి సంబంధించి నినాదాలను అట్టలకు రాసి మెడకు వేలాడేసుకొని ప్రచారం చేసేవాడు. కాళ్లకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. డబ్బున్నవారికి డబ్బు ప్రయోజనాల కోసం నినాదాలు చేస్తే వాళ్లు ఊరేగిస్తారు కాని, చదువురాని అమాయకుల వైపు పోరాడితే ఆ హరిజనులు, గిరిజనులు కూడా ఈయనని కీర్తించలేదు. చదువు, లోకజ్ఞానం లేనివారు మైనారిటీవారు కాబట్టి. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. అది కూడా ఇంచుమించు ఓ వెర్రివాడి పనే. అసలు ఆ స్థితి ఎలా వచ్చిందంటే, అప్పటి రాజకీయ నేపథ్యంలో, అంటే 1946లో మద్రాసు ప్రెసిడెన్సీలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రకాశం పంతులు 1946 ఏప్రిల్ 30న మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటికి మద్రాస్ కాంగ్రెస్ పార్టీ తమిళ నాయకుడు కామరాజ్. అయితే వీరు రాజాజీకి వ్యతిరేకం. కాని గాంధీజీ, నెహ్రూ వంటి నాయకుల ప్రధాన ఎంపిక రాజాజీ. మరి ఏం జరిగిందో, టంగుటూరి ప్రకాశం గారి మీద వివిధ అవినీతి ఆరోపణలు వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వం కొనసాగింది. మహాత్మాగాంధీ ప్రకాశంను పార్టీ నిధులను ఉపయోగించటాన్ని తప్పుపట్టారు. ఇక ప్రకాశం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇంకా మద్రాసీయులుగా పిలువబడుతున్న తెలుగువారు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాటాలు మొదలయ్యాయి. ఆంధ్రోద్యమం పేరుతో మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే భాగాన్ని బ్రిటిష్ ఇండియాలో ప్రత్యేక రాజకీయ విభాగంగా గుర్తించాలని ప్రచారాలు మొదలయ్యాయి. రాజకీయాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆధిపత్యం తమిళులదే. కాని తెలుగువారిని మాత్రం అణిచివేస్తున్నారని ఆంధ్ర ఉద్యమ నాయకులు ఆరోపించేవారు. ఇలా దేశవ్యాప్తంగా ఆరోపణలు ప్రారంభమయ్యేసరికి 1948లో జేవీపీ కమిటీ ఏర్పాటయ్యింది. అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య మెంబర్లుగా ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలా వద్దా అని తెలుసుకునే కమిటీ అన్నమాట. ఈ కమిటీకి ఆంధ్ర కాంగ్రెస్ సబ్ కమిటీ మెంబర్లు టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి,
ఎన్జి రంగా, కళా వెంకట్రావు అనే 4 తెలుగు సభ్యులు, మరో 4 తమిళ సభ్యులతో సబ్ కమిటీ వచ్చింది. ఈ కమిటీ వారు రాష్ట్రం విభజిస్తే మద్రాస్ పట్టణం ఎవరికి దక్కుతుందని ఆలోచించుకున్నారు. తమిళ నాయకులు రాష్ట్రం విభజన జరిగితే మద్రాస్పై తెలుగువారికి హక్కులు ఉండవని తేల్చారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ వారు ఎలాగో మద్రాసు కావాలని అనుకోలేదు. దానితో 1949 నవంబర్ 12న మద్రాస్ లేని తెలుగు రాష్ట్రం కోసం కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అయితే వేరే రాజధాని నిర్మించుకోవటానికి ₹1,00,00,000 జరిమానా ప్రభుత్వాన్ని కోరారు. 1950 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం కూడా సరే అంది. కాని మధ్యలో జరిగిన కొన్ని కుట్రలకు మనం చెప్పుకునే దేశ శ్రేయస్సు కోరుకునే పిచ్చివాడు పొట్టి శ్రీరాములు గారు బలైపోయాడు. సంతకాలు చేసిన కొందరు సభ్యులే మద్రాస్ కావాలని తిరగబడ్డారు. మధ్యలో నీలం సంజీవరెడ్డి లాంటి వారు కలిసి మద్రాసును తెలుగువారికివ్వకపోతే విడదీసిన రాష్ట్రాన్ని కేంద్రపాలిత రాష్ట్రం చెయ్యాలని పట్టుబట్టారు. పైగా మద్రాసులో మెజారిటీ తెలుగువారిదే అని వాదించారు. ఈ లోపల మహారాష్ట్ర కోసం అంబేద్కర్ డిమాండ్ మొదలవడంతో గుజరాతీయులు ఊరుకోలేదు. దానితో జేవీపీ కమిటీ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాల్సిన ఈ దేశం ఇలా ఎక్కడ పడితే అక్కడ విరిగిపోకూడదు అంటూ విభజనలను ఆపేసింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం పంతులు గారికి, రాజాజీ రాజకీయానికి అధికారం పోయింది. అప్పుడప్పుడు ప్రకాశం పంతులు హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించి నిజాం అధికారంలో ఉన్నప్పుడే ప్రకాశం రజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీని కలుసుకునేవారు. 1952లో ఆయన హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ అంటే హైదరాబాద్ స్టేట్ పీపుల్స్ పార్టీని స్థాపించారు. అయితే తెలుగువారంటే ఆరంభసూరులు మాత్రమే అని పుకారు పుట్టించారు. 1952లో మద్రాస్ సిటీ హార్బర్ ఎన్నికల్లో ప్రకాశం పంతులుకి ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్ నాయకుడు కృష్ణారావు తమిళుల ఓట్లతో గెలిచాడు. దాంతో మద్రాస్లో తెలుగువారిది కాదు తమిళవారిదే మెజారిటీ అని తేలింది. తమిళుల హేళనలు, దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారని కాకుండా మద్రాసీయులు అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు పోలేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కాని తెలుగుకు ప్రాధాన్యత ఎందుకు లేదు? 1952 వచ్చిన ఆంధ్రావాళ్లంటే తెలియదు, మద్రాస్ వాళ్లమే అని ప్రపంచం ఎందుకనుకోవాలి అనే బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం ఆయన శిబిరాన్ని అణిచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసేవారు. కాంగ్రెస్ నాయకుడు స్వామి సీతారాంని ఆచార్య వినోబా భావే సెప్టెంబర్ 1951లో దీక్ష విరమించుకునేలా చేశారు. మీ తెలుగువారు ఆరంభసూరులు మాత్రమే అని మళ్లీ హేళనలు మొదలయ్యాయి. దిగమింగుకోలేని ఈ అవమానం పొట్టి శ్రీరాములు గారి వరకు పాకింది. స్వామి సీతారాంలా కాకుండా పట్టుపట్టి సాధించాలని అప్పటికప్పుడు గుడివాడలో సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాలు చేసి నెహ్రూకి కూడా హామీ ఇచ్చేశాడు. ఎవరైనా కాంగ్రెస్ వారు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష వైపుకు వెళ్లారా వారి అంతు చూస్తానన్నారు. దీంతో కాంగ్రెస్ వాడైనా కూడా పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవ్వరూ లేరు. అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులేనని, తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు వాగ్దానం చేశాడు. విచిత్రంగా స్థానిక తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాస్ నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అది అక్కడున్న తెలుగువారి ఐక్యత. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. కోస్తా ఆంధ్ర ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం
రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. సమస్య కాంగ్రెస్ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి దయ కలగలేదు. అయితే శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుపట్టాడే కాని మద్రాస్ గురించి ఏమీ మాట్లాడలేదు. స్థానికులు నిర్ణయం తీసుకుంటే నాయకులు పరిష్కారం వెతకాలని, పరిష్కారం లేకపోతే ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలని చెప్పారు. ఇది కొందరు నాయకులకు నచ్చలేదు. ఆఖరికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం కాబట్టి ఆయన వెళ్లి మద్దతు ప్రకటించి వెళ్లారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు పొట్టి శ్రీరాములు. అప్పటికి ఆయన్ని ఓదార్చి దీక్ష విరమించుకోమని చెప్పేందుకు గాంధీ చనిపోయారు. స్నేహితుల్లో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు, కూరాళ్ల భుజంగంలాంటివారు కూడారు. పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో నెమ్మదిగా అదుపు తప్పింది. శరీరంలో ఒక్కో భాగం అదుపు తప్పడంతో బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లు పడేవి. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. సెప్టెంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. అప్పటికే ఆయన అలసిపోవడం, పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. శిబిరంలోని అందరూ గాబరా పడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందే ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలుపుకొని తీసుకునే ఆయనకు ఇప్పుడు అవి కూడా వాంతులైపోయేవి. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి. ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓ రోజు బులుసు సాంబమూర్తి నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనమయ్యి స్పృహ తప్పిపోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నాడు ఆ మొండి పిచ్చివాడు. ఇక డిసెంబర్ 15న ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. అప్పటికి 15.8 కేజీల బరువు తగ్గారు. నోటి మాట కష్టమైంది. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా చిరునవ్వుతో స్వాగతం పలికారు. క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11:23 జీర్ణవ్యవస్థ తిరగబడి వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకం నుంచి శ్రీరాములు 58వ రోజున స్వేచ్ఛ పొంది అమరుడయ్యాడు. జీవితమంతా ఇతరులకై నిస్వార్థంగా పోరాడిన వ్యక్తి. ఈయన తరువాత ఎవ్వరూ పుట్టరు. ఎందుకు పుట్టాలి? ఎంత దారుణ మరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ప్రాణాలు విడిచినా నాయకులు ఎలాగూ పట్టించుకోలేదు. అక్కడ తెలుగువారు కూడా గొంతు కలపలేదు. ఆఖరికి ఆయన శరీరం దహన సంస్కారాలకి కూడా నోచుకోలేదు. తెలుగువారి హీన దీన చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగువాళ్లు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం మన గుడివాడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకొని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్లి విషయం చెప్పి ఒప్పించి తెచ్చారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి
మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడవాడినే అని వచ్చారు. తెలుగు వాళ్ల కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆసువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి, తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీమూ నెత్రూ లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు, కర్మకాండ జరిపారు. సాటి తెలుగువాడికి ఇంతటి కష్టం వచ్చిందని మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయా? ఎంత పౌరుషాన్ని దాచుకున్నా, మనకి అక్కర్లేదనుకున్నా మనకి లేదంటారా రోషం, ఐక్యత? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఘంటసాల గారు ఊరేగింపుగా మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ మీదుగా శ్రీరాములు గారిని తీసుకువెళుతుంటే కాలేజీలో చదువుతున్న కుర్రాళ్ళు, విద్యార్థులు అమరజీవి జోహార్ అంటూ కదిలి వచ్చారు. వారితో ఇంకొంతమంది గొంతులు కలిపారు. కోస్తా, రాయలసీమలో ఆయన గురించి తెలిసి మెయిల్లో తెలుగువారు మద్రాసు రావటానికి ఆలస్యమైంది. సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకున్న ప్రకాశం పంతులు స్టేషన్ నుంచే పనికిరాని తెలుగుజాతి నా కొడకల్లారా అని గర్జించేసరికి ఇంకొంతమంది పోగయ్యారు. మన పొట్టి శ్రీరాములు మన కోసం శరీర త్యాగం చేశారు. ఆయన ప్రాణాలకి విలువ ఉండాలని తెలుగువారు తండోపతండాలుగా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమయాత్రలో నినాదాలతో జనాలు ఆయన త్యాగనిరతిని కన్నీటితో మెచ్చుకున్నారు. కొన్ని గంటల్లో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు మంటల్లా పాకాయి. పోలీసు కాల్పుల్లో కొంతమంది ప్రజలు కూడా మరణించారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా కదిలి వచ్చారు. ఇంత ఆందోళనను అణిచివేయలేక డిసెంబర్ 19న మద్రాసు లేని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు. ఇలా ఆయన బతికి దీక్ష చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు తోడుగా ఎవ్వరూ రాకపోయినా, ఏ నాయకుడు పట్టించుకోకపోయినా మరణించి సాధించాడు మన పిచ్చివాడు శ్రీరాములు. సంబరపడకండి, కథ ఇంకా ఉంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్లిపోవాలని రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బావుంటుందని అంబేద్కర్ సూచించాడు. విజయవాడ కమ్యూనిస్టుల కంచుకోట కాబట్టి కాంగ్రెస్ వాళ్లు ఒప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉన్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తావాళ్లను మేము నమ్మం, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురు తిరిగారు. గత్యంతరం లేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాని అవినీతి ఆరోపణలు, కమ్యూనిస్టుల నుండి వ్యతిరేకత ఉండడంతో ఆయన ప్రభుత్వం 1 సంవత్సరం తర్వాత పడిపోయింది. 1955లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇంకెందరో నాయకులు వచ్చారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక నిస్వార్థిని స్వార్థంతో అల్లుకున్న రాజ్యాలు, వాటి నాయకులు వాళ్ల స్వార్థం కోసమే బలి తీసుకున్నారా అని. అయితే ఈయన జీవితం మనకి ఎన్నో విధాలుగా కనువిప్పు కదా. నాకెందుకు అని ఆయన రోషం, పౌరుషంతో ఉండి ఉంటే ఈ రోజుకి మనల్ని మద్రాసీయులనే అనేవారు. అందుకే ఇప్పటికీ మన త్యాగరాజ కీర్తనలు తెలుగులో ఉన్న త్యాగరాజ ఉత్సవాలు పాడేది తమిళవాళ్లు. మన తెలుగు భాష గొప్పది, మన తెలుగువారు కూడా గొప్పవారే. మేము ఇది అన్న గుర్తింపు అవసరం. ఈరోజు ఒక పొట్టి శ్రీరాములు గారి వలన తెలుగోడిమని చెప్పుకోగలుగుతున్నాం కదా. అందుకే మనకి గుర్తింపు తెచ్చిపెట్టిన ఒక శ్రీరాములు గారిని, ఒక ఆంధ్ర కేసరిని, ఒక ఘంటసాల లాంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలని తెలుసుకొని తెలుగులో పొగుడుకోవాలి.
తెలుగు తరాలకు తెలియచెప్పాలి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. వీలైతే ఒక్కసారి హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని సందర్శించండి. ఇప్పటికీ తెలుగు కళలను కాపాడుతోంది ఈ యూనివర్సిటీ. అలాగే మద్రాసు మైలాపూరు రాయపేట హైవే రోడ్డులో శ్రీరాములు అమరజీవి అయిన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం తపాలా శాఖ వారు 2000 మార్చి 16లో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆయన ఏ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పౌరుషంతో ప్రాణత్యాగం చేశాడో ఆ తెలుగుజాతి పౌరుషం చావలేదని, చావబోదని మనం నిరూపించాలి, నిరూపిద్దాం. ఈ రాత్రికి హాయిగా తెలుగోడి కథ వింటూ పడుకొని రేపటి నుంచి మరో తెలుగువాడు కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుకుందాం. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.